హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గామాత నిమజ్జనంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్బర్బాగ్లోని ఓ అపార్ట్మెంట్ పై నుంచి దుర్గామాత నిమజ్జనంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. పలు సంఘాలు, బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. అపార్ట్మెంట్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య అధికారి ఆందోళనకారులతో మాట్లాడారు. పరిస్థితి చేయి దాటకుండా అదనపు బలగాలు మోహరించారు. బాధ్యులను అరెస్టు చేసి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జరిగిన ఇన్సిడెంట్ కి చాలా బాధాకరం. ఈ ఇన్సిడెంట్ కి ఖచ్చితంగా ఖండించాల్సిందే, తీసుకోవాల్సిందే. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంబటే ఏసీపీ గారు కానీ డీసీపీ గారు కానీ వెంబటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కానీ వెంబటే ఎంక్వైరీ కూడా చేయడం మొదలుపెట్టింది. ఎఫ్ఐఆర్ కూడా వెంబటే వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డీసీపీ మేడం ఏం చెప్తారు, 2 నిమిషాలు మనం వింటే ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా ముందుకు సాగుతుందో తెలుస్తుంది. కాబట్టి మేడం గారు మాట్లాడతారు ఇప్పుడు. జరిగిన ఇష్యూ లోపల డీసీపీ గారు కాదు, కమిషనర్ గారు కూడా ఫోన్ లో మాట్లాడారు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. వారిని ఐడెంటిఫై చేసిర్రు. వారిని అరెస్ట్ చేసి తీసుకొని పోతారు. మనం ఇక్కడ నుంచి మూవ్మెంట్ అవుదాము. చెప్తా కేసు కూడా రిజిస్టర్ చేసారు. మన వల్ల లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ కావడం వల్ల మనము సిపి గారు కూడా మాట్లాడారు. వారు కేసు బుక్ చేస్తారు. వారి మీడికి అందరూ మూవ్మెంట్ అవుతాం. మీ అందరి సెంటిమెంట్స్ మాకు అర్థమయ్యాయి. తప్పకుండా యాక్షన్, లీగల్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో ఖచ్చితంగా కేసు బుక్ చేయడము, కల్ప్రిట్స్ ని ఐడెంటిఫై చేయడము చేస్తాము. మీ అందరూ కూడా సంయమనం పాటించి దయచేసి మాతా విగ్రహాలు లేకుండా మాత అమ్మవారు వెయిట్ చేస్తున్నారు మనందరి కోసము. ముందు తప్పకుండా మేమెవ్వరం కూడా ఎవరి మీద, మీ అందరి మీద లాఠీ చార్జ్ చేయడానికి రాలేదు. ఖచ్చితంగా మీ అందరూ మాకు సహకరించాలి. అట్లనే మీ అందరూ సహకరించండి. దయచేసి అందరూ ఇక్కడ క్లియర్ చేస్తాం. మేము లీగల్ గా ఏం పని చేయాలో మేమందరం ఇక్కడే ఉంటాము. ఈ పని మేము చేస్తాము. ఓకే, దయచేసి మీరందరూ మీ పని ఏదైతే ఉందో దయచేసి చూసుకోండి. ఇక్కడ మీ తరపున ఎవరైనా 2-3 ఉండండి. వాళ్ళతో పాటు మేము డీల్ చేసుకుంటూ ఒక 2-3 ఉండండి మీ తరపున.
మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి అమ్మవారిని అట్లా రోడ్డు మీద ఉంచొద్దు. దయచేసి అందరూ తీసుకెళ్ళండి, నిమజ్జనం తీసుకెళ్ళండి. హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గామాత నిమజ్జనంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్బర్బాగ్లోని ఓ అపార్ట్మెంట్ పై నుంచి దుర్గామాత నిమజ్జనంపై కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు పలు సంఘాలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అర్ధరాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో ఈ ఘటన రిపోర్టు కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ ఆందోళనకు దిగినటువంటి హిందూ సంఘాలని, ఇతర బీజేపీ నాయకులందరినీ కూడా వారందరినీ శాంతింపజేసి దీనిపైన త్వరలో చర్యలు తీసుకుంటాము, ఎందుకు ఒక మతం వారు అనే దానిపై కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్బాగ్ లో దుర్గామాత నిమజ్జనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్కేటీ అపార్ట్మెంట్స్ పై నుంచి కోడిగుడ్లు రాళ్లు అమ్మవారి విగ్రహం ముందుకు సాగుతూ ఉండగా ఒక్కసారిగా ఈ కోడిగుడ్లు రాళ్లు విసిరి తమ ర్యాలీని డిస్టర్బ్ చేసి కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్లు కూడా హిందూ సంఘాలంతా కూడా అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఇక్కడ ఈ రెండు వర్గాల మధ్య అల్లర్లు జరగబోతా ఉన్నాయి, కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు అందరూ కూడా అక్కడికి చేరుకొని హిందూ సంఘాలు భారీగా అక్కడికి చేరుకొని అమ్మవారి ఊరేగింపు సాగుతూ ఉండగా ఒక వర్గం వారు కావాలని ఇష్యూని క్రియేట్ చేసి సిటీలో అల్లర్లు క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చెప్తా ఉన్నారంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు అక్కడ చేరుకొని వారందరినీ శాంతింపజేసి ఈ ఆర్కేటీ అపార్ట్మెంట్స్ పై నుంచి ఎవరైతే కోడిగుడ్లు రాళ్లు విసిరి హిందూ సంఘాలని రెచ్చగొట్టి అమ్మవారి ర్యాలీని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేశారో వీరందరిపైన చర్యలు తీసుకుంటామంటూ మాత్రం క్లియర్ గా పోలీసులు ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చాలాసేపటి వరకు పోలీసులు దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికి హిందూ సంఘాలు, బీజేపీ, స్థానికంగా ఉన్నటువంటి మండప నిర్వాహకులంతా కూడా అక్కడికి చేరుకొని వారందరూ ఈ ఆర్కేటీ అపార్ట్మెంట్స్ వాసులందరిపై కూడా కేసులు నమోదు చేయాలి, అందరినీ అరెస్ట్ చేయాలి. అమ్మవారి నిమజ్జనం సందర్భంగానే ఆ రూట్ లో వెళ్తున్నటువంటి క్రమంలోనే వీళ్ళు భౌతిక దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. ఇది పనిగట్టుకొనే ఒక వర్గం వారు కావాలని హిందూ కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ చేయాలి, ఈ హిందువుల పైన దాడులు చేపట్టాలి, ఈ ఇష్యూని పెద్దగా రేజ్ చేయాలన్న ఒక ఆలోచనతోటే ఇలా వ్యవహరించారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది అనే దానిపై మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా హిందూ సంఘాలు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధార్మిక సంఘాలు, బీజేపీ నాయకులు, ఇతర హిందూ సంఘాలందరూ కూడా ఇప్పటికే ప్లాన్ చేసుకుని అమ్మవారి ర్యాలీ వెళ్తున్నటువంటి క్రమంలోనే కోడిగుడ్లు విసిరి, రాళ్లు విసిరి, కట్టలు విసిరి తీవ్రంగా గాయపరిచారు అనే దానిపై కూడా పోలీసులకు అఫీషియల్ గా ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. వైశాలి, అంటే ఇప్పటి వరకు ఎవరైనా అది గుడ్లు విసిరిన వారిని ఎవరైనా గుర్తించారా పోలీసులు? 24 గంటల్లో వీరిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతిసారి హైదరాబాద్ లో ఏదో ఒక రకమైనటువంటి అల్లర్లు క్రియేట్ చేయడం వీరికి అలవాటుగా మారిపోయింది. వీరు ప్రతిసారి ఏదైనా ర్యాలీ తీస్తూ ఉండగా, హిందూ పండుగలు జరుగుతూ ఉండగా, ఇలాంటి ప్రొసెషన్స్ సాగుతూ ఉండగా వాటిని పనిగట్టుకునే టార్గెట్ చేసి ఎలాగైనా ఈ ర్యాలీని డిస్టర్బ్ చేయడము, హిందువులని రెచ్చగొట్టడము, ఈ వ్యక్తుల పైన దాడులు దిగేటువంటి ప్రయత్నం చేయడము, ఇదంతా ఒక గ్యాంగ్ వార్ లాగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్బర్బాగ్ లో జరిగినటువంటి ఈ ఘటనపై మాత్రం హిందూ సంఘాలు సీరియస్ గా ఇప్పటికే ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరిగినటువంటి ఊరేగింపుకు సంబంధించి కావాలని ఈ ఇబ్బందులకు గురి చేసి ఈ డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారిని ఇమీడియట్ గా గుర్తించాలని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ అపార్ట్మెంట్ వాసులందరినీ కూడా ఇప్పటికే క్వశ్చన్ చేశారు. వారందరి దగ్గర నుంచి కూడా ఆ వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఎవరెవరు ఏ ఫ్లోర్ లో నుంచి ఈ దాడులకు పాల్పడ్డారు అనేది కూడా ఆ ప్రత్యక్షంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరినీ కూడా వివరాలు ఆరాధిస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ ర్యాలీని డిస్టర్బ్ చేసినటువంటి వారిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.